మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బయట ప్రపంచంలో ఎవరేమనుకుంటారో మనకేంటి, లైఫ్ మనది, డిసిషన్ మనమే అనుకుంటాం. కానీ అసలు టఫ్ ప్లేస్ ఎక్కడో తెలుసా? మన ఇల్లే. మనల్ని ప్రపంచంలో తీసుకొచ్చిన మన అమ్మా నాన్న అవ్వచ్చు, లేకపోతే మన తోబుట్టోలు, మన బంధువులు, వీళ్ళే కదా మనల్ని నిరంతరం జడ్జ్ చేసేది. ఇది కాదు, ఇలా చెయ్యాలి, వాడు చూడని సంపాదిస్తున్నాడు, నువ్వేంటి ఇంకా సెటిల్ అవ్వలేదేంట్రా అని చెప్పేసి మనకి వీళ్ళు కంటిన్యూస్ గా చెప్తూనే ఉంటారు. ఈ మాటలు వినగానే మన మైండ్ బ్లాక్ అయిపోతుంది కదా. ప్రేమ, కేరింగ్ పక్కన పెడితే వాళ్ళ దృష్టిలో మనం ఏదో పోటీలో ఉన్నట్లు, ఎప్పుడూ వాళ్ళ అంచనాలకు తగ్గట్లుగా ఉండాలన్నట్లు ఒక ప్రెషర్. సమస్య ఏంటంటే మనం మన జీవితాన్ని మన కలల కోసం బతకటం లేదు, వాళ్ళ జడ్జిమెంట్ల భయంతో బతుకుతున్నాం. ప్రతి చిన్న అడుగు వాళ్ళకి నచ్చుతుందా లేదా అని చూసుకుంటున్నాం. ఇది మన మనశ్శాంతిని, మన నిజమైన ఎదుగుదలని ఆపేస్తుంది. నిజానికి వాళ్ళు మనల్ని జడ్జ్ చేయాలనుకోవట్లేదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే. ఎందుకంటే వాళ్ళ కాలంలో, వాళ్ళ జీవితంలో వాళ్ళు నేర్చుకున్న పాఠాలు వేరు, వాళ్ళు చూసిన ప్రపంచం వేరు. భద్రత, సమాజం అనే రెండు పెద్ద విషయాలు వాళ్ళ ఆలోచనల్ని డామినేట్ చేస్తాయి. అంటే సెక్యూరిటీ ప్లస్ సొసైటీ అన్నమాట. మనం కొత్తగా ఏదైనా స్టార్ట్ చేస్తే వాళ్ళకి భయం. మనం ఫెయిల్ అయితే మనం బాధపడతామని వాళ్ళు భయపడతారు. ఆ భయం నుంచే, వాళ్ళ అనుభవం నుంచో ఇలా కాదు, ఇలా చెయ్యనే సలహాలు వస్తాయి. ఆ సలహాలే మనకి జడ్జిమెంట్లుగా అనిపిస్తాయి. కానీ ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయాలి అనుకోవట్లేదు. మనకి ఏ కష్టం రాకుండా కాపాడాలి అనుకుంటున్నారు. కానీ ఆ రక్షణ గోడలోని మన ఆశలు, కలలు చిక్కుపోతున్నాయి. మన కొత్త ఆలోచన, మన కొత్త దారి వాళ్ళ పాత ఆలోచనలకి సరిపోదు. అందుకే ఈ సంఘర్షణ జరుగుతుంది. మరి ఈ జడ్జిమెంట్ల గోడని ఎలా దాటాలి? సింపుల్. ముందు వాళ్ళని అర్థం చేసుకోండి, ఆ తర్వాత మీ దారిలో మీరు వెళ్ళండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే పోరాడొద్దు, మాట్లాడండి. నా ఇష్టం, నువ్వెందుకు నాకు చెప్తున్నావు అని చెప్పేసి వాళ్ళతో వాదించకండి. మీరు నా గురించి ఇంత కేర్ తీసుకున్నందుకు థ్యాంక్స్, కానీ ఇది నా డ్రీమ్. నేను ఫెయిల్ అయినా పర్లేదు, నేర్చుకుంటాను. నాకు ఒక సంవత్సరం టైం ఇవ్వండి, నేను ప్రూవ్ చేసుకుంటానని కూల్ గా, క్లియర్ గా మాట్లాడండి. వాళ్ళకి ఒక భరోసా ఇవ్వండి. ఇక రెండో పాయింట్ ఏంటంటే ఫలితాలు చూపించండి. ఇప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడేసినంత మాత్రాన వాళ్ళు భయపడకుండా ఉంటారు అనుకుంటే మాత్రం మూర్ఖత్వం. మీరు ఫలితాలు చూపించాలి. మీరు టైం అడిగారు కదా ఇంత కావాలని చెప్పేసి, ఆ టైంలో మీరు మాటలతో కాకుండా మీ పనులతో వాళ్ళకి జవాబు ఇవ్వాలి. అంటే మీరు పని చేసుకుంటూ పోతూ చిన్న చిన్న విజయాలైనా సరే వాళ్ళకు చూపిస్తూ ఉండాలి. చూడండి, నేను ఈ పని చేస్తున్నాను, నేను ఇందులో ఇంత అచీవ్ చేశానని చెప్పేసి వాళ్ళకు చూపిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ జడ్జిమెంట్లు అనేవి తగ్గుతాయి. అందులోనూ మీ మీద వాళ్ళకి నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకాన్ని వాళ్ళకు మీరు చూపించాలి. సో ఖచ్చితంగా మీరు ఫలితాలను చూపించాలి. ఇక మూడో పాయింట్ ఏంటంటే ఫిల్టర్ వాడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా పెద్దవాళ్ళు అవ్వచ్చు, మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మీ అమ్మా నాన్నలు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు చెప్పే దాంట్లోంచి మీకు నిజంగా పనికొచ్చే 1% సలహాని మాత్రం తీసుకోండి. మిగతా 99% మీపై ఉన్న ప్రేమతో చెప్పిన మాటలు అనుకుని వదిలేయండి. మీ ఫోకస్ మీ లక్ష్యం మీద ఉండాలి తప్ప వాళ్ళ మాటల మీద కాదు. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ మీ రియాలిటీ కాదు కాబట్టి. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే కుటుంబం నుంచి వచ్చే జడ్జిమెంట్లని దాటామంటే ఇక మనల్ని ఎవరూ ఆపలేరు. మన లైఫ్ ని మనం మెరుగుపరుచుకోవాలంటే మనం చేయాల్సింది ఒకటే, మన లైఫ్ స్టీరింగ్ ని మన చేతిలోకి తీసుకోవడమే. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ శక్తిని నమ్మండి. పడిపోవచ్చు అయినా లెగవాలి, ఫెయిల్ అవ్వచ్చు కానీ ముందుకు వెళ్ళాలి. ఈ ప్రయాణంలో మీరు నిలబడి గెలిస్తే మొన్నటి వరకు మిమ్మల్ని చెక్ చేసిన వాళ్ళే రేపు మిమ్మల్ని చూసి గర్వపడతారు. వాళ్ళ అభిప్రాయాలు మారటం ముఖ్యం కాదు, మీరు ఎదగడం చాలా ముఖ్యం. ప్రతి మనిషికి వాళ్ళ జీవిత లక్ష్యం చాలా ముఖ్యం. మీరు మీ జీవిత లక్ష్యాన్ని వెంబడిస్తే మీలోని ఒక గొప్ప శక్తి బయటకు వస్తుంది. ఆ శక్తి ముందు ఏ జడ్జిమెంట్ నిలబడదు. రేపటి గురించి ఆలోచించకుండా ఈ రోజు మీరు ఏం చేయగలరో దానిపై ఫోకస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.